ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. అనుదినము దేవుని వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్న రీతిని బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారం నాకు ఆయన ప్రతి ఉపకారం చేయును. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఎవరైతే బేదలను కనికరిస్తారో వారు దేవునికి అప్పిచ్చేవారుగా ఉంటారంట. వాళ్ళు కష్ట సమయంలో ఉండేటప్పుడు దేవుడు వారికి ఉపకారము చేస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో ఎంతోమంది పేదవారు మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు సరైన తిండి లేక, సరైన గృహం లేక, సరైన కట్టుకోవడానికి వస్త్రం లేక వాళ్ళు ఉన్న స్థితిలో వాళ్ళు చాలా బాధలు పడుతూ వాళ్ళు జీవిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ పరిస్థితులు మనం చూసి వాళ్ళని కనికరించి వాళ్ళకి మనము ఏదైనా సహాయం చేసినప్పుడు దేవుడు మన యందు ఉంటాడు. మనము కఠినాత్ములుగా వ్యవహరించక వాళ్ళ యందు మనం ప్రేమ కలిగి మనం జీవించినట్లయితే దేవుడు ఆయన ప్రేమను మన మీద చూపెడతాడు. కనికర పడివారి ఎడల దేవుడు కనికరం చూపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరి మీద అయినా కనికరం పడి వాళ్ళకి సహాయం చేసినట్లయితే దేవుడు మనల్ని కనికరించి మనమున్న పరిస్థితిలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం ఈ లోకంలో ఏదో మనకి కలిగిందని చెప్పేసి మనము ఇతరులకు సహాయం చేసినప్పుడు గొప్పగా మనం సహాయం చేయడం కాదు, కానీ మనకున్న దాన్ని దేవునికి స్తుతిస్తూ, దేవుడిచ్చిన రీతిని బట్టి దేవుడు మనకు అనుదినము ఆయన చేస్తున్న కార్యాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఇతరులకు మనం సహాయం చేయడం మనం నేర్చుకోవాలి. మనస్ఫూర్తిగా మన యొక్క హృదయ అంతరంగం నుంచి ఇతరులకు మనం సహాయం చేయడం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే మన యొక్క పూర్ణ హృదయంతో పరిచర్య చేస్తామో దేవుడు ఆ యొక్క పరిచర్యని దీవిస్తాడు. మనము దేవుని కనికరం మనం పొందుకుంటాం. మనకి ప్రత్యుపకారం దేవుడు చేస్తాడు. ఏ పరిస్థితుల్లోనే దేవుడు మనకు ఉపకారం చేయడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి ఎవరైనా దీనస్థితిలో, భేదస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితులు చూసి మనము కనికరపడడం మనం నేర్చుకోవాలి. కఠినాత్ములుగా ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే మనుషులందరూ ఆయనకి ఇష్టలే, మనుషులందరూ ఆయనకు ప్రియమైన వారే. కొన్ని సందర్భాలు బట్టి పేదవారుగా, ధనికవారుగా ఈ లోకంలో ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ప్రణాళిక, అనాది ప్రణాళిక అందరికీ ఒకే రకంగా ఉన్నది. దేవుని ప్రణాళిక అందరినీ రక్షించడమే దేవుని యొక్క ప్రణాళిక. అందరూ దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవడమే దేవుని ప్రణాళిక. ఇతరులకు సహాయం చేసేటప్పుడు మనము ఏమీ ఆశించకుండా, వాళ్ళ నుంచి తిరిగి ఏమి కోరకుండా మనం సహాయం చేయాలి. ఉన్నవారికే సహాయం చేస్తారు తప్ప లేని వారికే సహాయము చేయరు. దేవుని ప్రేమను బట్టి మనం ప్రతి ఒక్కరిని ఒకే మనసుతో మనము ప్రేమించాలి. నీకు దగ్గరగా ఉన్నవారితోని, నీకు కావలసిన వారితోని, నిన్ను ప్రేమించిన వారితోని, లేదంటే ఎవరో నీకు సహాయం చేస్తే వాళ్ళకి సహాయం చేయడం కాదు, కానీ నీకు అక్కరకు రాని వారికి కూడా నువ్వు సహాయం చేయాలి. అటువంటి గొప్ప ప్రేమను మనము ఇతరులకి కనపరచాలి. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించుకోవాలని దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో స్వతంత్రించుకునేలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు దేవా తండ్రి పరిశుద్ధుడా. అయా జీవాధిపతి, జీవము కలిగిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు దేవా తండ్రి పరిశుద్ధుడా. అయా ఈ లోకంలో దేవా తండ్రి, అయా మేము బేదల్ని కనికరించే వారుగా మమ్మల్ని ఉంచండి. ఇదిగో దేవా తండ్రి, మేము ఎప్పుడైతే దేవా తండ్రి పరిశుద్ధుడా అయ్యా లేమి స్థితిలో ఉన్న వారిని మేము కనికరిస్తామో దేవా తండ్రి, మీ కనికరాన్ని మేము పొందుకుంటాం దేవా తండ్రి పరిశుద్ధుడా. అయ్యా మీ ప్రేమను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా దేవా తండ్రి. నీకు అసాధ్యమైంది ఏమీ లేదయ్యా దేవా తండ్రి. అయ్యా మా బాధల్లో, మా బలహీనతలో మీరు తోడుగా ఉండి దేవా తండ్రి. అయ్యా ప్రతి బాధ, ప్రతి బలహీనత యేసు నామంలో దేవా తండ్రి దూరపరిచి దేవా తండ్రి నీ యొక్క దేవ తండ్రి అయ్యా కనికరము మా పై నుంచి దేవ తండ్రి పరిశుద్ధుడా. అయ్యా నీ ప్రేమను ఇతరులకి చాటి చెప్పేవారుగా మమ్మల్ని ఉంచి అయ్యా దేవ తండ్రి, ఇదిగో యేసయ్యా మాకు ఇచ్చిన యొక్క అయ్యా మరి ముఖ్యంగా మాకు ఇచ్చిన దేవ తండ్రి యొక్క తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు ప్రియ పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.